నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే ఎలా గడిచిందో మీతో పంచుకోవాలని వ్లాగ్ చేస్తున్నానండి. ఈరోజు పొద్దుటే స్నానం పూజ అవగానే కూరగాయలు కట్ చేసేసుకున్నాను, వంటకు టిఫిన్కి కూడాను. ఈరోజు మా పిల్లలు రోజులాగా మజ్జిగన్నం వద్దు, పూరి కూర చేయమన్నారండి. అలాగే బంధువులు కూడా వచ్చారు ఇంటికి. సరే వాళ్ళకు కూడా మజ్జిగన్నం వేసి పెడితే బాగోదు కదా, అందుకు పూరి కూర చేస్తున్నాను. పూరితో పాటు కూరకు కూడా వెజిటబుల్స్ ఒకేసారి పూరి కూరతో పాటు కోసేసుకున్నాను కనుక మరోవైపు కూర కూడా వేసేసానండి ఇంకో స్టవ్ మీద. ముందు పూరి కూర చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత పూరీలు వేడిగా కాల్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ వేగంగానే వేడివేడిగా తింటారు, పొంగి ఉంటాయి కదా. ఈ వీడియో తీసే లోపల కొన్ని పూరీలు మారిపోయాయండి. ఆ మాడిపోయిన పూరీలు నేను తిన్నాను, మంచిగా ఉన్నవి ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఈరోజు బంధువులు రావడం వల్ల మన షెడ్యూల్ కొంచెం మారిపోయింది. టిఫిన్తో పాటు వంటకు కూడా కట్ చేస్తానన్నాను కదా. ఈరోజు మా కూర బెండకాయ మామిడికాయ పులుసు అండి. మేము సండే నాన్ వెజ్ తినమండి. సర్వగాయత్రి మంత్రము మరియు అమ్మవారి మంత్రాలు జపం చేసుకుంటాం కనుక ఆదివారం రోజు నాన్ వెజ్ తినము. ప్రతి సండే కూడా ఏదో ఒక వెజిటబుల్ ఆర్ లీఫీ వెజిటబుల్స్ ఏదో ఒకటి వండుకుంటాం అన్నమాట. ఈరోజు మామిడికాయ పులుసు, బెండకాయ మామిడికాయ పులుసు. సగం మామిడికాయ సరిపోయిందండి, చాలా పుల్లగా ఉంది. ఇంకా చింతపండు పులుసు వేయకుండా నీళ్లు పోసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాను. సమ్మర్ కదా, మరి ఇగురుగా చేస్తే బాగోదు. ఈ కూర దగ్గర పడేలోపు కొంచెం ఉసిరికాయ తొక్కు చేశాను. ఇది నెక్స్ట్ వీక్ పచ్చడిగా తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే పప్పులోకి ఇదేలాగా వాడుకోవచ్చు. సాయంకాలం స్నాక్ టైంలో పుచ్చకాయ తిన్నాము. ఇలా స్లైసెస్గా కోసుకొని రోజు స్కూల్కి కూడా పిల్లలకి అంటే కాలేజీకి పంపించేస్తాను మార్నింగ్ టైం అయితే. ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత అయితే ఇలాగా అందరం కూర్చుని తింటామండి. నైట్కి గారెలు వేసాను, అలాగే మెంతికూర పప్పు చేశాను. రైస్ బంధువులు ఉన్నారు కనుక కొంచెం ఎక్కువే చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ వంట పనులన్నీ ముగించుకొని తర్వాత మళ్ళీ భోజనం కూడా అయిన తర్వాత, అంటే భోజనానికి ముందు ఒకసారి దీపం పెట్టుకోవడం అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంక పడుకునే ముందు ప్రశాంతంగా అమ్మవారికి ధూపం వేసుకొని ధ్యానం చేసుకొని పడుకున్నామండి. మీకు ఎలా గడిచిందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.